హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఎంత మంచి మాటలండి. యేసు ప్రభు చనిపోయిన దేవుడు కాదు, మృత్యుంజయుడైన దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు. ఇదిగో నేను మొదటి వాడిని కడపటి వాడిని అన్నవాడు. మృతుడనైతిని కానీ ఇదిగో నేను జీవించుచున్నాను. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు జీవం కలిగిన వాళ్ళగా ఉండాలంట. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించేదారు. ఇక్కడ ఎన్ని రోజులు జీవిస్తాం? ఈ లోకంలో నరుని ఆయుష్ 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే అది మోషే రాశాడండి. అప్పుడు 90వ కీర్తనలో 90వ కీర్తన మోషే రాసింది. కానీ ఇప్పుడు రాస్తే నరుని ఆయుష్ 40 సంవత్సరాలు. బీపీ షుగర్లు చెక్ చేసుకుంటే మాత్రలు మందులు వాడితే 50 సంవత్సరాలు. 4-5 ఆపరేషన్లు చేయించుకుంటే 60 సంవత్సరాలు. ఇక చావరాదా అనిపించుకుంటే అవి త్వరగా గతించిపోవును, మనము ఎగిరిపోదు. వాటి ఆ సంవత్సరాల వైభవం ఏంటంట? ఆయాసమో దుఃఖమే. ఏం తెప్పలు పడుతున్నామండి మనం పొద్దున్నేసిన కాడి నుంచి. ఎంత ఆయాసపడుతున్నాం, ఎంత కంగారు పడుతున్నాం, ఎంత ఒత్తిడికి గురవుతున్నాం. ఏదో లేస్తున్నాం పడుకుంటున్నాం. పూలు తోముకోవాలి, వంట వండుకోవాలి. అమ్మ మీకు బోరు కొట్టదామా వంట వండటానికి? అందరికీ లీవులు ఉంటాయి కానీ అమ్మకు మాత్రం లీవ్ లేదు. వంట వండే వాళ్ళకి లీవ్ ఉంటే మాకు పస్తే కదా. దిగులు పడకండి, పరలోకంలో వంటగదులు లేవు, పరలోకంలో టాయిలెట్స్ లేవు, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. అక్కడ దేవుని సందులో కూర్చొని యుగాలు తరతరాలు మనం ఆనందించటమే. ఈ లోకంలో మన జీవితం సంకుచితమైంది కానీ పరలోకంలో మనం యుగాలు తరతరాలు అంటే దానికి అంతమే లేదు. ఒక అబ్బాయి సముద్రంలో ఓ చిన్న ప్లాస్టిక్ మూత తీసుకొని సముద్రంలో నీళ్లు ముంచి ఒడ్డును పోస్తున్నాడంట. పొద్దునుంచి సాయంత్రం దా పోస్తుంటే పెద్ద ఆయన అడిగాడు, ఏంట్రా చేస్తున్నామంటే సముద్రాన్ని ఖాళీ చేస్తున్నాను అన్నట్టండి. అవుద్దా? సముద్రం అన్నా ఖాళీ అవుద్దేమో కానీ పరలోకము నరకం అనే దానికి అంతమే లే. ఆ జీవితాన్ని గురిపెట్టుకుంటే ఈ జీవితంలో కొద్ది జీవితంలో ప్రభువును హత్తుకోవటం, ప్రభువునందు విశ్వాసం ఉంచడం, ప్రభువుతో సహవాసం చేయటం, ప్రభువుతో సంభాషణ చేసుకోవటం, ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించటం ఎంతో ప్రాముఖ్యమైందండి. ప్లాట్ఫామ్ మీద బస్సు కోసం ఎదురు చూస్తున్నట్టు పరలోకం వెళ్ళటానికి భూలోకంలో మనం వెయిట్ చేస్తాం, ఎదురు చూస్తూ ఉన్నాం అంతే. ఈ ఎదురు చూసే కాలంలో మన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోవాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. 3 నెలల భక్తి కాదు, 40 రోజుల భక్తి కాదు క్రైస్తవ భక్తి. ఏంటండి? అంత మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఎప్పుడైనా మీ జీవితాల్లో నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు, నాకెవరు సహాయం చేయటం లేదు, నాకెవరు తోడుంటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నన్ను అందరూ బాధ పెడుతున్నారు, నన్ను అందరూ తప్పుగా భావిస్తున్నారు, నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, నాకు బాధ కలుగు చేస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నా యేసయ్య నాకు నన్ను అర్థం చేసుకునేవాడు, నా హృదయాన్ని ఎరిగినవాడు, నా హృదయ వాంఛలు తీర్చేవాడైన యేసయ్య నాకున్నాడు. ఆయన నన్ను విడువడు. ఆ రాజ్యం చేరే వరకు నమ్మకంగా నేను ఈ లోకంలో ఆయన సాక్షిగా జీవించాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం అండి. అలా జీవించాలంటే ఒక పక్షి ఎగరాలంటే ఎన్ని రెక్కలు ఉండాలి? ఒకటి ఉంటే. ఒక క్రైస్తవుడు క్రీస్తు కోసం ఈ భూ సంబంధమైన పాపాల నుంచి, లోక ఆకర్షణ నుంచి ఎత్తుగా ఎగిరి క్రీస్తు సాక్షిగా జీవించాలంటే 2 రెక్కలు ఉండాలి. ఒక రెక్క ప్రార్థన, మరొక రెక్క బైబిల్ పఠనం. ఏంటి రెక్కలు? ఒకటి ప్రార్థన, రెండోది వాక్య పఠనం. ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునితో మాట్లాడుకొని దేవుడు నీతో మాట్లాడుతున్న అనుభవాన్ని పొందినప్పుడు ఈ లోకంలో వచ్చే పోరాటాలు, శ్రమలు, ఆకర్షణలు, పాపాలన్నిటి నుండి నువ్వు పైకి ఎగురుతావు. నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తావు. అట్టి
విశ్వాస జీవితాలను దేవుడు మనకందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన. నీ బిడ్డల హస్తాలను చూడు నాయన, వారి హృదయాలను చూడు నాయన. దోషులొక్కి నీకు మొరపెడుతుండగా గుప్పిలి విప్పి వారిని తృప్తిపరచు నాయన. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు, నిజ దేవుడా నీకు వందనములు. కలువరి సెలువులో మేము నిన్ను చూడలేదు కానీ మా కొరకు మరణించావని విశ్వసిస్తున్నామయ్యా. పునరుద్ధానుడైనప్పుడు మేము ప్రక్కన లేము కానీ పునరుద్ధానుడైన సజీవుడైన క్రీస్తుగా నీ ఉన్నావని నమ్ముచున్నాము నాయన. ఒకరోజు ముఖాముఖిగా నిన్ను చూస్తామని, నీతో యుగయుగాలు తరతరాలు జీవిస్తామనే గొప్ప విశ్వాసముతో నీకు మొరపెట్టుకుంటున్నాము నాయన. ఈ భూలోకంలో ఉన్నంత కాలం సాతాను కట్ల నుంచి మమ్మల్ని విడిపించయ్యా. సాతాను ఉచ్చులలో నుంచి విడిపించము నాయన. సాతాను యొక్క తంత్రాలలో చిక్కుకొని ఆధ్యాత్మికంగా పతనమైపోతున్న వారిని విడుదల దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.